కిందికి వెళ్ళాడు ఆల్రెడీ ప్లాన్ ఇంకా సాయం వచ్చింది మళ్ళీ అప్పుడే వచ్చింది. 24 సంవత్సరాల సోదరుడు యువకుడు శ్రవణ్ ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత తన కుటుంబం యొక్క బాధ్యత తీసుకొని పని చేసుకొని పని తర్వాత తిరిగి ఇంటికి వస్తున్న క్రమం ఇవాళ వాళ్ళ అన్న రాహుల్ పరశురామ్ గారు వారి తండ్రి వారి తల్లి ఇవాళ వాళ్ళు చెప్తుంటే నిజంగా కూడా ఎంత బాధేస్తున్నదంటే వ్యవస్థగా మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కరెక్ట్గా 15 రోజుల ముందు 4 యువకులు వాళ్ళ ఇళ్లల్లో గంజాయి దొరుకుతుంది, 1 కిలో గంజాయి దొరుకుతుంది. కానీ వాళ్ళ మీద ఎలాంటి గంజాయి కంటే 100 రెట్ల పెద్ద నేరం, ఏకంగా హత్య చేసేసి ఇవాళ మన మధ్యలో ఆ అబ్బాయి లేడు, ఒక యువకుడు మన మధ్యలో లేడు. వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సరైన సమయంలో ఇవాళ వాళ్ళు ఒకవేళ రెస్పాండ్ అయ్యి ఉంటే ఈ కుటుంబం చేసిన ఫోనుకు నిమిషంన్నర మీరు మాట్లాడి ఒకవేళ రెస్పాండ్ అయ్యి ఉంటే, ఎందుకంటే మారేడుపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ కేవలం 6 నిమిషంన్నర మీరు ఏదైతే ఫోన్ లో మాట్లాడిరో మీరు బైక్ తీసుకొని ప్యాట్రల్ ఇక్కడికి వచ్చుంటే అదే నిమిషంన్నర మీరు ఇక్కడ సంజీవయ్య నగర్ లో ఉండేవాళ్ళు. కానీ 11:28కి జరిగిన ఫోన్ కాల్ తర్వాత ఆ యువకుడు శ్రవణ్ 12:30కు పోరాడి ఒక్కడు ఆ 4 మీద వాళ్ళు కత్తులు కూడా కొనుక్కొని ఆ సామాగ్రి అంతా పెట్టుకొని ప్రీ ప్లాన్డ్ గా కొందరు దాచుకొని అక్కడ తను వచ్చే సమయానికి వెయిట్ చేసి ఈ గంట సేపు సమయం ఎవరిచ్చిండ్రు, ఆ గంజాయి మత్తులో ఉన్న ఆ 4కి హత్య చేసిన వాళ్ళకి సమయం ఎవరిచ్చిండ్రు ఈ గంట సేపు. ఇక్కడ వీళ్ళు ఇండ్లల్లా గంజాయి పెట్టుకొని ఇక్కడ గంజాయి వాడుతున్నారు, దాని దందా చేస్తున్నారు, ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఉన్నది అని పోలీసులకు చెప్తే ఒక్కళ్ళు కూడా కనీసం ఒక్క ప్యాట్రల్ కూడా ఇక్కడికి రాలేదు. సుమారు నిమిషంన్నర కుటుంబ సభ్యులు మాట్లాడారు, వాళ్ళ దగ్గర ఫోన్ యొక్క రికార్డు కూడా ఉన్నది. 11:28కి ఫోన్ చేస్తారు, నిమిషంన్నర పోలీసులను రిక్వెస్ట్ చేస్తారు ఇక్కడికి రండి, గంజాయి వాడుతున్న ఈ యువత ఇక్కడ వీళ్ళు ఉన్నారు, మాకు భయం అవుతుంది అని చెప్తే కనీసం పోలీసులు పట్టించుకోలేదు. వాళ్ళు వచ్చుంటే ఇవాళ మన మధ్య శ్రవణ్ ఉండేవారు. కరెక్ట్ గా అదే సమయానికి శ్రవణ్ వచ్చి తన పని చేసుకొని ఇంటికి రిటర్న్ అయితే తనను 8 కత్తిపోట్లు, గంజాయి మత్తులో ఉన్న వాళ్ళు 8 కత్తిపోట్లు. ఇవాళ మరి పోలీస్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది, ఈ కుటుంబానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎట్లా శ్రవణ్ కు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎట్లా న్యాయం దొరుకుతుంది? ఇలా వ్యవస్థ అందరం ఆలోచించాలి. ఎవరి దగ్గర అయితే ఆల్రెడీ కిలో